ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్. మనము ఇంట్లో ఉపయోగించే వస్తువుల గురించి నేర్చుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనము ఈరోజు డే 13లో ఉన్నాం. డే 13లో మరికొన్ని 5 పదాలు నేర్చుకుందామా? లెట్స్ గో. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు, హోమ్ ఐటమ్స్. డే 13. ఇప్పుడు డే 13లో మనము ఈ 5 పదాలు నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ టూత్ బ్రష్, TOOTH, టూత్ బ్రష్, BRUSH, బ్రష్, toothbrush. Second word toothpaste, TOOTH, toothpaste, PASTE, paste, toothpaste. Third word paint brush, PAINT, paint brush, 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 paint brush. Fourth word soap, SOAP, soap. Fifth word shampoo, SHAMPOO, shampoo. ఈ 5 వర్డ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు మనము ఈ 5 వర్డ్స్ యొక్క మీనింగ్స్ మరియు ఎగ్జాంపుల్ సెంటెన్స్ కొన్ని నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ టూత్ బ్రష్, TOOTHBRUSH. టూత్ బ్రష్ అంటే టూత్ బ్రష్ అని అంటాము, లేదా పళ్ళు తుడిపిడి అంటాము. పళ్ళు తుడిపిడి అంటే పళ్ళుని క్లీన్ చేసుకునే దాన్ని ఉపయోగిస్తాం, అందువల్ల దాన్ని పళ్ళు తుడిపిడి కూడా అంటారు. మీనింగ్ చూద్దాం. ఏ స్మాల్ బ్రష్ యూజ్డ్ టు క్లీన్ టీత్ అంటే పళ్ళను శుభ్రపరచడానికి ఉపయోగించే చిన్న బ్రష్. పళ్ళను క్లీన్ చేసుకునే దానికి ఉపయోగిస్తాం కదా, బట్టి దాన్ని టూత్ బ్రష్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ చూడండి, కింద బొమ్మలతో కూడా సహా ఇచ్చినారు. ఇక్కడ చిన్న చిన్నవిగా ఉంది, ఇవి చిన్న పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు. ఈ కింద ఉన్న బ్రషెస్ వచ్చి చూడండి, అవి పెద్దవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ బ్రషెస్ లో చాలా కంపెనీ ఐటమ్స్ చాలా దొరుకుతాయి, లైక్ ఓరల్ బి, పెప్సోడెంట్, సెన్సోడెంట్, ఇలాంటి బ్రాండ్స్ లో నుంచి మనకి ఇలాంటి బ్రషెస్ అంతా దొరుకుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ యూజ్ ఎ సాఫ్ట్ టూత్ బ్రష్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయం మృదువైన బ్రష్ను ఉపయోగిస్తాను. నేను ప్రతిరోజు ఉదయం ఏం చేస్తాను? మృదువైన బ్రష్తో ఈ విధంగా బ్రష్ చేసుకుంటాను అని చెప్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. వి బాట్ ఎ న్యూ టూత్ బ్రషెస్ ఎస్టర్డే. మేమేం చేసుకున్నాము? నిన్న కొన్ని టూత్ బ్రష్ను కొనుక్కున్నాము. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మై డెంటిస్ట్ అడ్వైస్డ్ మీ టు చేంజ్ మై టూత్ బ్రష్ ఎవ్రీ 3 months. ప్రతి 3 నెలలకు ఒకసారి కొత్త బ్రష్ని వాడాలని డెంటిస్ట్ అంటే దంత వైద్యులు చెప్పారు అంటున్నారు. ఇంకొక వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ టూత్ పేస్ట్, TOOTH, టూత్ పేస్ట్, PASTE, టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ అని అంటాం, లేదా పళ్ళ పేస్ట్ అంటాము. పళ్ళుని క్లీన్ చేసుకునే దాని మనం పేస్ట్ అంతా యూజ్ చేస్తాము, దానివల్ల పళ్ళ పేస్ట్ లేదా టూత్ పేస్ట్ అని అంటాం. మీనింగ్ చూద్దాం. ఏ పేస్ట్ యూజ్డ్ విత్ ఎ టూత్ బ్రష్ టు క్లీన్ టీత్ అంటే పళ్ళను శుభ్రపరచడానికి టూత్ బ్రష్ తో కలిపి ఉపయోగించే పేస్ట్. మనం టూత్ బ్రష్ లో పేస్ట్ కానీ పెట్టుకుని మనం యూజ్ చేస్తాము. ముందు కాలంలో అయితే వేప పుల్లలతో కూడా తోముతా ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఎవరు తోమట్లేదు, ఇప్పుడు అంతా బ్రషెస్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. చిల్డ్రన్ లైక్ ఫ్రూటీ ఫ్లేవర్డ్ టూత్ పేస్ట్. పిల్లలు ఫ్రూటీ సువాసన ఉన్న పళ్ళ పేస్ట్ను ఇష్టపడతారు. అంటే చిన్న చిన్న పిల్లలకి కొద్దిగా ఘాటుగా ఉన్న పేస్ట్లు ఇస్తే వాళ్ళు అంతగా తోమడానికి ఇష్టపడారు, కాబట్టి ఇలాంటి ఫ్రూటీ ఫ్లేవర్స్ ఉన్న పేస్ట్ను అయితే చిన్న పిల్లలు ఇష్టపడతారు. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ చూడండి, చాలా రకాలుగా ఉంది, చాలా రకాల పేస్ట్లుగా కనిపిస్తూ ఉంది. ఏమేమి? కోల్గేట్, పెప్సోడెంట్, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ లో నుంచి మనకి పేస్ట్ అన్ని వస్తుంది. ఈ కింద సెకండ్ వన్ చూడండి, ఏ విధంగా పేస్ట్లు జెల్స్ టైప్ లో ఉన్నది. థర్డ్ వన్ ఈ విధంగా మనం బ్రష్ లో పేస్ట్ పెట్టుకుని మనం బ్రష్ చేసుకుంటా ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దిస్ టూత్ పేస్ట్ హ్యాస్ ఏ మింటీ ఫ్లేవర్ అంటే ఏమి? ఈ టూత్ పేస్ట్ అనేది ఏంటి? మింట్, పుదీనా ఫ్లేవర్ లో ఉంది అంటాము. మనకి కొద్దిగా కారంగా కావాలంటే డాబర్ రెడ్ పేస్ట్ అలాంటివి కొద్దిగా ఘాటుగా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ పుట్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ టూత్ పేస్ట్ ఆన్ మై టీత్. నేను నా బ్రష్ మీద కొద్దిగా పేస్ట్ పెట్టుకొని బ్రష్ చేసుకుంటాను అంటున్నాం. ఇక్కడ చూడండి, కొద్దిగా థర్డ్ మధ్యలో చూడండి, కొద్దిగానే పెట్టుకొని ఇది చేస్తున్నారు కదా, అది. థర్డ్ వర్డ్ పెయింట్ బ్రష్, PAINT, పెయింట్ బ్రష్, BRUSH, బ్రష్. పెయింట్ బ్రష్ లేదా రంగుల బ్రష్ అంటాము. పెయింట్ బ్రష్ అంటే ఏమి? మనము పెయింట్ అనే కలర్స్ గా ఉంటుంది, అదంతా మనం వేసేదానికి దాన్ని యూజ్ చేస్తాం, ఇలాంటి బ్రషెస్ ని. మీనింగ్ చూద్దాం. ఏ బ్రష్ యూజ్డ్ ఫర్ పెయింటింగ్ సర్ఫేసెస్ ఆర్ పిక్చర్స్. అర్థం ఏమిటి? రంగులు వేసేందుకు ఉపయోగించే బ్రష్, కలర్స్ వేసేదానికి దాన్ని ఉపయోగిస్తాం మనం బ్రష్ని, అది. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, చాలా రకాలుగా ఉంది. ఈ బ్రషెస్ ఒక్కొక్కటి బాగా ఈ బ్రష్ చూడండి బాగా విరిసినట్టు ఉంది. ఇది వచ్చి రౌండ్ టైప్ లో ఉంది, చాలా డిఫరెంట్ టైప్స్ లో ఉంది. ఈ బ్రషెస్ అంతా మనం ఏం చేద్దాం? వాల్ పెయింటింగ్స్, మనం పేపర్ల పెయింటింగ్స్ అలాంటి వాటికి ఈ బ్రషెస్ అంతా యూజ్ చేస్తాం. ఈ కింద ఉన్న సెకండ్ వన్ కూడా చూడండి, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి బ్రషెస్ అంతా కూడా మనము చిన్న పువ్వులు అలాంటి వాటికి వేసేదానికి, కింద గడపల ముగ్గులు, కలర్ ముగ్గులు అలాంటి వాటికి యూజ్ చేస్తాం. ఈ థర్డ్ వన్ చూడండి, ఇవన్నీ మనం గోల్డ్కి పెయింటింగ్ వేసేదానికి, సున్నం కొట్టేదానికి అలాంటి దానికి యూజ్ చేస్తాం.
ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ యూస్డ్ ఎ ఫైన్ పెయింట్ బ్రష్ టు డ్రా ది ఫ్లవర్. ఆమె ఏం చేసింది? పువ్వు గీయడానికి సన్నని పెయింట్ బ్రష్ ని ఉపయోగించింది. ఆమె ఏం చేసింది? పువ్వు గీయడానికి సన్నని పెయింట్ బ్రష్ ని ఉపయోగించింది. పువ్వు గీసేదానికి మనకి సన్న బ్రష్ అయితే కొంచెం నీట్గా వస్తుంది. అదే మనకి థిక్ బ్రష్గా ఉంటే మనం పెయింట్ వేసేదానికి బాగుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ క్లీన్ హిస్ పెయింట్ బ్రష్ ఆఫ్టర్ పెయింటింగ్. అతను ఏం చేశాడు? అతడు పెయింట్ వేసిన తర్వాత తన బ్రష్ని ఏం చేశాడు? క్లీన్ చేసుకున్నాడు, శుభ్రపరచుకున్నాడు. అది శుభ్రం చేయకపోతే ఏమవుతుంది? అట్టే ఆ పెయింట్ అట్టే బ్రష్ కుండి గట్టిగా అయిపోతుంది కదా. మనం గట్టిగా ఉంటే మనం దాన్ని దేనికి యూజ్ చేయలేము. అందువల్ల మనం ఏం చేయాలి? పెయింట్ వేసి యూజ్ చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద ఆర్టిస్ట్ డిప్డ్ హిస్ పెయింట్ బ్రష్ ఇన్ బ్లూ కలర్. అంటే ఆర్టిస్ట్ ఏం చేస్తే, ఆర్టిస్ట్ అంటే ఎవరు? కళాకారుడు, బొమ్మలు గీసేవాళ్ళని దాన్ని మనం ఆర్టిస్ట్ అంటాము. ఆ కళాకారుడు ఏం చేశాడు? తను ఏదో పెయింటింగ్ వేయాలనుకుంటున్నాడు. దానికి ఏం చేశాడు? తన పెయింట్ బ్రష్ ని బ్లూ కలర్ నీలం రంగులో డిప్ చేసుకున్నాడు. ఇప్పుడు తను ఏదో డ్రాయింగ్ వేయాలనుకున్నాడు. దానికి వాళ్ళకి ఏం కావాలి? బ్లూ కలర్ కావాలి. కాబట్టి ఆ పెయింట్ బ్రష్ ని బ్లూ కలర్ డిప్ చేసి ఏదో ఒక డిజైన్ వేస్తూ ఉన్నాడు. ఇంకొక వర్డ్ చూద్దాం. ఫోర్త్ వర్డ్ సోప్ బాక్స్. అంటే సబ్బు డబ్బా లేదా సబ్బు బాక్స్ అని అంటాం. SOAP సోప్ బాక్స్, BOX బాక్స్. సోప్ బాక్స్ అంటే సబ్బు డబ్బా. మీనింగ్ చూద్దాం. ఏ కంటైనర్ యూజ్డ్ టు కీప్ ఏ బార్ ఆఫ్ సోప్. సబ్బును పెట్టే చిన్న డబ్బా లేదా బాక్స్. బార్ అంటే ఏంటి? మనకి ఇక్కడ సోప్స్ అంతా మనకి స్క్వేర్ షేప్ లో ఉంటుంది, సర్కిల్స్ షేప్ లో ఉంటుంది, ఇలా డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది కదా సోపు. దానిదే మనం బార్ అంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. కీప్ ద సోప్ ఇన్ ద సోప్ బాక్స్ ఆఫ్టర్ యూజ్. సబ్బు వాడిన తర్వాత సబ్బును డబ్బాలో పెట్టాలి. మనం ఏం చేస్తాము? సబ్బు ఒక్కొక్కరు సబ్బు డబ్బా యూజ్ చేయకుండా సబ్బు ఎక్కడ వాడతారో అక్కడే పెట్టేసి ఉంటారు. అలా కాకుండా సబ్బు యూజ్ చేసిన తర్వాత సబ్బు డబ్బాలో పెట్టామంటే మనకి చాలా రోజులు వస్తుంది. ఇక్కడ చూడండి సోప్ బాక్సెస్ ఎన్ని డిఫరెంట్ కలర్స్ లోని డిఫరెంట్ షేప్స్ లోనే ఉంది. ఫస్ట్ టైప్ చూడండి, అవన్నీ ప్లాస్టిక్ తో చేసిన సోప్ డబ్బాలు. ఆ ప్లాస్టిక్ లోనే ఇంకొక టైపు, ఒకే దాంట్లోనే 3 సోప్స్, 2 స్మాల్ సోప్స్, 1 బిగ్ సోప్ పెట్టుకోవచ్చు. ఇక్కడున్న థర్డ్ వన్ ఉన్న పిక్చర్ ఏంటి? స్టీల్ డబ్బాలు. ఇది ఒక టైప్ గా ఉంది. అంటే మూత అటాచ్డ్ గా వస్తుంది. ఇది ఒక టైప్ గా ఉంది. సోప్ బాక్సెస్ కూడా మనకి డిఫరెంట్ షేప్స్ లో వస్తుంది, డిఫరెంట్ కలర్స్ లో వస్తుంది. స్టీల్ లోను దొరుకుతుంది, మనకి ప్లాస్టిక్ లోను దొరుకుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద సోప్ బాక్స్ ప్రివెంట్స్ ద సోప్ ఫ్రమ్ మెల్టింగ్. బాక్స్ ఏం చేస్తుంది? సబ్బు డబ్బా అనేది సబ్బుని మెల్ట్ అంటే ఏంటి? కరగకుండా ఉంచుతుంది. ఇప్పుడు మనం సపోజ్ స్నానం చేస్తున్నాం, సోప్ అట్టే పెట్టేసాం, దానిపైన వాటర్ పడి ఏమి సోప్ అంతా మెల్ట్ అయిపోతుంది. అదే మనం సోప్ డబ్బాలో పెట్టి యూజ్ చేసుకున్నామంటే ఏమవుతుంది? సో అప్పుడు వాటర్ దానిపైన ఎక్కువ పడదు కాబట్టి ఎక్కువగా మెల్ట్ అవ్వదు, చాలా రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు సోప్. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ బాట్ ఏ కలర్ఫుల్ సోప్ బాక్స్ ఫర్ ట్రావెల్. ఆమె ఏం చేసింది? ప్రయాణానికి రంగురంగుల సోప్ బాక్సులను తీసుకునింది అనమాట. ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళాలంటే మనం ఇలాంటి ఫస్ట్ టైప్ ఉంది చూసారా, ఇలాంటి బాక్సెస్ తీసుకొని వెళ్ళొచ్చు. ఫిఫ్త్ వర్డ్ షాంపూ. SHAMPOO షాంపూ. షాంపూ మీనింగ్ చూద్దాం. ఏ లిక్విడ్ యూజ్డ్ టు వాష్ హెయిర్. తల స్నానానికి ఉపయోగించే ద్రవ పదార్థం. మనం హెడ్ బాత్ చేసేదానికి ఉపయోగించే లిక్విడ్ ఐటమ్ మీద మనము షాంపూ అంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ వాష్ మై హెయిర్ విత్ షాంపూ ట్వైస్ ఏ వీక్. నేను వారానికి 2 సార్లు షాంపూతో తల స్నానం చేస్తాను. అంటే వీక్లీ 2 టైమ్స్ ఏం చేస్తాము? నేనేం చేస్తాను? షాంపూని యూజ్ చేసి 2 టైమ్స్ తల స్నానం చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ పిక్చర్ లో ఎన్ని రకాలు ఉంది చూడండి షాంప్స్. ఎన్ని రకాలు ఉంది, ఎన్ని బ్రాండెడ్స్ లో ఉంది చూడండి. మీరు ఏ బ్రాండ్ వాడుతున్నారో కొంచెం కమెంట్స్ లో చెప్తారా? ఇక్కడ కింద చూడండి, ఇలాంటి ప్యాకెట్స్ కూడా 2 రూపీ ప్యాకెట్, 3 రూపీ ప్యాకెట్ అలాంటి ప్యాకెట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ ఫర్గాట్ టు ప్యాక్ ది షాంపూ ఫర్ అవర్ ట్రిప్. నా ప్రయాణానికి షాంపూ పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడు ఒక టూర్ వెళ్ళాలనుకుంటున్నాము, అన్ని ప్యాక్ చేస్తుంటాం కదా, అప్పుడు నేనేం చేశాను? షాంపూ అనేది నేను మర్చిపోయాను అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ ప్రిఫర్స్ హెర్బల్ షాంపూ ఓవర్ కెమికల్ వన్స్. ఆమె ఏం చేసింది? రసాయనాల షాంపూ కంటే కూడా హెర్బల్ అంటే ఔషధాలు కలిగిన షాంపూని ఎక్కువగా ఇష్టపడుతుంది అనమాట. చాలా వాటిల్లో కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా, ఆ కెమికల్స్ యూజ్ చేసే షాంప్స్ మనం యూజ్ చేస్తే ఏమవుతుంది? మనకి దాని ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అలా వస్తూనే ఉంటుంది. చాలా మందికి ఏమి హెయిర్ లాస్ అవుతుంది, చుండ్రు వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది. అందువల్ల మనం ఏం చేసుకోవాలి? హెర్బల్ షాంప్స్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. మేమైతే మా ఇంట్లో ప్యాంటీన్ షాంపూ యూజ్ చేస్తున్నాం. మీరు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారు కొంచెం కమెంట్స్ లో చెప్తారా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మర్చిపోకండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో మీకు ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.